సందర్భం లేదు. ఓపెన్గా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. ఇక్కడికి రాజధాని తీసి 3 రాజధానులు మరి గొప్పగా ఉంటుంది, అందరికీ పరిపాలన సౌలభ్యం ఉంటుందని 3 రాజధానులు దక్షిణాఫ్రికా గురించి మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో ఇట్లా ఉంటుందని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ అప్పుడు కొన్ని వేల కోట్లు పెట్టిళ్ళు, ఇప్పుడు కొన్ని వేల కోట్లు పెడుతున్నారు. ప్రజలు కూడా నిశ్చితంగా గమనించండి మిత్రులారా. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఎక్కడైనా కానీ కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారికి కొంత అవకాశం అనేది ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ 5 సంవత్సరాల కాలం అయిపోయినాక మళ్ళీ ఒక 5 సంవత్సరాల కాలం ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రజలకు నచ్చక తీసేసి ఇంకో ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ కూడా ఒక 10 సంవత్సరాలు ఏకదాటికి ఒక ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఎట్లా ఉండే అంటే, టీడీ ప్రభుత్వం ఎట్లా ఉండే అంటే, ఈరోజు ఏపీ పరిస్థితి వేరే విధంగా ఉండేది వాస్తవానికి కూడా. అదొకటి నేనేదంటే, ఇప్పుడు ఒకరు ఒక శంకుస్థాపన చేసిళ్ళు, దాన్ని కంప్లీట్ మళ్ళీ ఎవరు వచ్చినా దాన్ని కంప్లీట్ చేయాలి తప్ప దాంట్లో మరీ మ్యాక్సిమం పొరపాట్లు ఉంటే దాన్ని తీసేసి పక్కకు పెట్టి దాని పక్కనే ఇంకో నిర్మాణం చేయొచ్చు. కానీ దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ వేరే పెడితే ఈ వేల కోట్లు ప్రజాధనం 1000 కోట్లు అనేది